గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డీల్ చేయబోయే టాపిక్ ఇంట్రడక్షన్ టు ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అండ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజెస్. అసలు ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటే ఏంటి? బేసికలీ ఆల్టర్నేటింగ్ voltage or alternating current waveform is defined as a voltage or current that fluctuates with time periodically with change in polarity and direction. మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ వేవ్ ఫామ్స్ ఏదైతే ఉందో దాన్ని సైన్సాయిడల్ వేవ్ ఫామ్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ డెఫినేషన్ ఏంటి? విత్ చేంజెస్ విత్ టైమ్, విత్ ఫ్లక్చువేట్స్ విత్ టైమ్ ఆర్ చేంజెస్ విత్ టైమ్ పీరియాడికలీ విత్ చేంజ్ ఇన్ పొలారిటీ. ఇక్కడ పాజిటివ్ టు నెగిటివ్ మనకి వెళ్తుంది. విత్ చేంజ్ ఇన్ పొలారిటీ అండ్ ఆల్సో ఇన్ డైరెక్షన్. ఓకే, మనకి వేవ్ ఫామ్స్ చాలా ఉంటాయి. లైక్ ర్యాంప్ సిగ్నల్ అని ఒకటి ఉంటుంది, స్టెప్ సిగ్నల్ ఉంటుంది, సాటూత్ వేవ్ ఫామ్ ఉంటాయి. ఇన్ని వేవ్ ఫామ్స్ ఉన్నాయి కానీ మనం ఎక్కువ సైన్ వేవ్తోనే రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ రీజన్స్. ఇఫ్ యూ టేక్ ఎనీ సెకండ్ ఆర్డర్ సిస్టమ్, ఏదైనా నువ్వు సెకండ్ ఆర్డర్ సిస్టమ్ తీసుకున్నా దాని రెస్పాన్స్ వచ్చేసి మనకి సైన్సాయిడలే ఉంటుంది. అలాగే ఏ పీరియాడిక్ వేవ్ ఫామ్ అయినా మనం సైన్సాయిడల్ ఫంక్షన్తోనే రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి మీరు మ్యాథ్స్లో చూసే ఉంటారు ఫోరియర్ సిరీస్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. మనకి ఫోరియర్ సిరీస్లో మనం సైన్స్తోనే రిప్రజెంట్ చేస్తాం కదా. పీరియాడిక్ వేవ్ ఫామ్ అంటే ఏంటంటే ఒక పీరియడ్లో జరిగిన సిగ్నల్ అది రిపీట్ అవుతూ వెళ్తుంది అనమాట. ఆ సిగ్నల్ని, ఆ యొక్క వేవ్ ఫామ్ని మనం ఫోరియర్ సిరీస్ యూస్ చేసుకుని సైన్సాయిడల్ ఫంక్షన్లోనే రాసుకోవచ్చు. అదొక రీజన్. అండ్ నెక్స్ట్ మనం డెరివేటివ్ అండ్ ఇంటిగ్రల్స్ ఆర్ ఆల్సో సైన్సాయిడ్స్. నెక్స్ట్ సైన్సాయిడల్ ఫంక్షన్స్ అవి మనం ఈజీగా జనరేట్ చేయగలుగుతాం, దాన్ని అనలైజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవి ఎక్కువగా మనకి పవర్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఈ వేవ్ అనేది ఒక పీక్ లెవెల్కి రీచ్ అయ్యి, ఆ పీక్ మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అయ్యి మళ్ళీ అది జీరోకి రిటర్న్ అవుతుంది. డ్యూరింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సైకిల్ current flows in one direction. During the next half of the cycle, current flows in another direction. అంటే ఒక వోల్టేజ్ వాల్యూకి కరెంట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సైకిల్ పాజిటివ్ పీక్లో మనకి కరెంట్ ఒక డైరెక్షన్లో ఫ్లో అవుతే, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ ఆఫ్ ది సైకిల్ ఆఫ్ ద వోల్టేజ్ కరెంట్ అనేది ఇంకో నెగిటివ్లో వెళ్తుంది అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ పాజిటివ్ పోర్షన్ ఆఫ్ ది వేవ్ ఫామ్ అండ్ నెగిటివ్ పోర్షన్ ఆఫ్ ది వేవ్ ఫామ్ కలిపితేనే వన్ సైకిల్ అంటాం. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది వేవ్ ఫామ్ అని కలిపితేనే దాన్ని సైకిల్ అంటాం. దీస్ ఆర్ ద పాయింట్స్ జస్ట్ నౌ. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్. ఇప్పుడు టైం పీరియడ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను వన్ సైకిల్ అన్నాను కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిపితే ద టైమ్ టేకెన్ ఫర్ ద వేవ్ టు కంప్లీట్ వన్ సైకిల్ ఈజ్ నోన్ యాజ్ టైం పీరియడ్. So, the time taken for any wave to complete one full cycle is known as time period. Generally, a periodic waveform constitutes a number of cycles. ఇప్పుడు దాకా ఇదొక వన్ సైకిల్ మనం చూసాం. పీరియాడిక్ వేవ్ ఫామ్కి ఎన్ని ఉంటాయి? అదే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. సో మ్యాథమెటికలీ దాన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ క్యాపిటల్ టీ ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ టీ. ఇక్కడ మనం వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంది. ఇందాక నుంచి పీరియాడిక్ అంటున్నాను కదా, అసలు పీరియడ్ అంటే ఏంటో చూద్దాం. పీరియడ్ అంటే ఏంటంటే ఫ్రమ్ జీరో క్రాసింగ్ ఆఫ్ వన్ సైకిల్ టు జీరో క్రాసింగ్ ఆఫ్ నెక్స్ట్ సైకిల్. ఈ జీరో క్రాసింగ్ ఆఫ్ వన్ సైకిల్ నుంచి మళ్ళీ ఇంకో జీరో క్రాసింగ్ ఆఫ్ నెక్స్ట్ సైకిల్, దీన్ని పీరియడ్ అంటాం. అలాగే ఫ్రమ్ పాజిటివ్ పీక్ ఆఫ్ వన్ సైకిల్ టు పాజిటివ్ పీక్ ఆఫ్ ది నెక్స్ట్ సైకిల్. ఇక్కడ పాజిటివ్ పీక్ ఆఫ్ ది ఫస్ట్ సైకిల్ కదా, ఇది పాజిటివ్ పీక్ ఆఫ్ ది నెక్స్ట్ సైకిల్. సో దీన్ని కూడా మనం పీరియడ్ అనొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అలాగే నెగటివ్ పీక్ ఆఫ్ వన్ సైకిల్ టు ద నెగటివ్ పీక్ ఆఫ్ అనదర్ సైకిల్, దీన్ని కూడా మనం పీరియడ్ అనొచ్చు. సో పీరియడ్ కెన్ బి మెజర్డ్ ఇన్ దీస్ త్రీ ఫాలోయింగ్ వేస్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు సైకిల్స్ అన్నాను కదా, సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇన్ వన్ సెకండ్లో ఎన్ని సైకిల్స్ అయితే చేస్తుందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ వేవ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ దట్ ఎ వేవ్ కంప్లీట్స్ ఇన్ వన్ సెకండ్. సో ఇక్కడ చూస్తే ఇదొక సైకిల్, ఇదొక సైకిల్. సో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 2 సెకండ్స్ అవుతుంది. సారీ, 2 సైకిల్స్ ఇన్ 1 సెకండ్. మామూలుగా ఫ్రీక్వెన్సీని మనం హెర్ట్జ్తో రిప్రజెంట్ చేస్తాం. దాని యూనిట్స్ వచ్చేసి హెర్ట్జ్ అనమాట. 1 హెర్ట్జ్ ఈజ్ ఈక్వల్ టు 1 సైకిల్ పర్ సెకండ్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 హెర్ట్జ్.
రిలేషన్ బిట్వీన్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ మనం చిన్నప్పటి నుంచి చదువుతుంది. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1/t. ఓకే, సో వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ది సైన్ వేవ్ షో? టైం పీరియడ్ అంటే ఏంటి? 1 ఫుల్ సైకిల్నే కదా మనం టైం పీరియడ్ అనేది, అంటే 2 సెకండ్స్. అదే ఒకవేళ మనం ఒకవేళ ఫ్రీక్వెన్సీ అంటే ఏమొస్తుంది? 3 సైకిల్స్ ఉన్నాయి, సో 3 హెర్ట్జ్ వస్తుంది. ఓకే, ఇక్కడ నేను టైం పీరియడ్ అడిగాను కాబట్టి 2 సెకండ్స్. ద పీరియడ్ ఆఫ్ సైన్ వేవ్ ఈస్ 20 మిల్లీ సెకండ్స్. ఇక్కడ మనకి పీరియడ్ ఆఫ్ సైన్ వేవ్ ఇచ్చాడు 20 మిల్లీ సెకండ్స్, అంటే టైం పీరియడ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? మనకు తెలుసు f is equals to 1/t, సో దట్ 1/20 into 10 to the power of 3. మిల్లీ అంటే 10 to the power of -3 కాబట్టి 20 into 10 to the power of -3. సో 1/20 into 10 to the power of -3. సో 20 into 10 to the power of -3 ని 0.02 అని రాసుకున్నాం. సో 1/0.02 50 హెర్ట్జ్. నెక్స్ట్, క్యాల్కులేట్ ద ఫ్రీక్వెన్సీ ఫర్ వాల్యూస్ ఆఫ్ టైం. మనకి టైం పీరియడ్ ఇచ్చారు. సో టైం పీరియడ్ ఇస్ ఈక్వల్స్ టు, సో మనకి ఫ్రీక్వెన్సీ ఇస్ ఈక్వల్స్ టు 1/t కదా. సో మనం 1/t ఇస్ ఈక్వల్స్ టు 1 బై, ఇక్కడ మిల్లీ ఇచ్చారు కాబట్టి 100 into 10 to the power of -3 వేసాం. సో 1/10 స్క్వేర్ into 10 to the power of -3 ఇస్ ఈక్వల్స్ టు 10 హెర్ట్జ్. సో మనకి ఇక్కడ 5 ఇచ్చారు, 5 సెకండ్స్ ఇచ్చారు. సో డైరెక్ట్ 1/5 వేసుకుంటాం, 0.2 హెర్ట్జ్. ఈ టాపిక్లో మనకు అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో క్యాల్కులేట్ ద పీరియడ్ ఫర్ ఈచ్ వాల్యూస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, సో టైం పీరియడ్ కనుక్కోవాలి. సో మనకి ఏంటి, దీన్ని బట్టి మనం f is equals to 1/t, t is equals to 1/f రాసుకోవచ్చు కదా. సో t is equals to 1/f. సో 1 సెకండ్ ఇచ్చారు కాబట్టి 1/1. నెక్స్ట్, సో ఇక్కడ మనకి 2 మెగా హెర్ట్జ్ ఇచ్చారు. మెగా అంటే ఏంటంటే 2 into 10 to the power of 6 అంటాం. సో మెగాని 10 to the power of 6తో డినోట్ చేసుకుంటాం. ఇక్కడ మిల్లీ ఇచ్చారు కదా, మిల్లీని 10 to the power of -3తో రిప్రజెంట్ చేసుకుంటాం. సో 1/2 into 10 to the power of 6 is equals to 0.5. 1/2 అంటే 0.5 into 10 to the power of -6 పైగలుగుతుంది కాబట్టి is equals to 0.5 మైక్రో సెకండ్స్. మైక్రో సెకండ్స్ ఎందుకు రాశానంటే 10 to the power of 6. ఓకే, 10 to the power of 6ని మనం మైక్రో సెకండ్స్ కింద రాసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, a sine wave has a frequency of 50 కిలోహెర్ట్జ్ ఇచ్చారు. ఇక్కడ కిలో అంటే ఏంటంటే 10 to the power of 3. ఓకే, how many cycles does it complete in 20 milliseconds? సో ఇక్కడ రాశాను 50 కిలోహెర్ట్జ్ని 50 into 10 to the power of 3. ఇప్పుడు మనకి in 20 milliseconds the number of cycles, ఇప్పుడు 1 millisecond అప్పుడు నెంబర్ ఆఫ్ సైకిల్స్ అంటే ఇంటూ 1తో మల్టిప్లై చేస్తాం. అదే మనం 20 milliseconds ఉన్నప్పుడు ఈ 20 milliseconds ఇంటూ ఎన్ని, మనకి 50 కదా, సో 50తో మల్టిప్లై చేస్తాం. సో 20 into 10 to the power of -3 ఇంటూ 50 into 10 to the power of 3. సో మనకి ఏమవుతుంది, ఈ -3 + 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 into 5 10 కదా, సో 1 కిలోహెర్ట్జ్ వస్తుంది. 1000 is equals to 1 కిలోహెర్ట్జ్. ఎందుకంటే 1 into 10 to the power of 3 కాబట్టి 10 to the power of 3ని మనం కిలోతో రిప్రజెంట్ చేసుకుంటాం, 1 కిలోహెర్ట్జ్. నెక్స్ట్, రూట్ మీన్ స్క్వేర్ RMS వాల్యూ ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ. The root mean square value of a sine wave is a measure of heating effect of the wave. The voltage at which heat dissipation in AC circuit is equal to heat dissipation in DC circuit is called VRMS. VRMS ఏంటంటే the voltage at which, ఇప్పుడు AC సర్క్యూట్లో ఒకటి తీసుకుని DC సర్క్యూట్లో ఒకటి మనం తీసుకున్నప్పుడు AC సర్క్యూట్లో ఎంత హీట్ డిసిపేషన్ అయ్యిందో ఆ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు హీట్ డిసిపేషన్ ఆఫ్ ది DC circuit, provided that both AC and DC circuit are have equal value of resistance and operated for same time. దీనికి సేమ్ టైం ఇచ్చి సేమ్ రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ హీట్ డిసిపేషన్ ఎంత అయిందో AC సర్క్యూట్లో దట్ ఈస్ ఈక్వల్ టు హీట్ డిసిపేషన్ అట్ DC సర్క్యూట్. దీన్ని RMS వాల్యూ అంటాం అన్నమాట. సో ఇది మనకి DC సర్క్యూట్, ఇది AC సర్క్యూట్. ఓకే, ఇన్ జనరల్ RMS వాల్యూ ఆఫ్ ఎనీ ఫంక్షన్ విత్ పీరియడ్ t హ్యావ్ అన్ ఎఫెక్టివ్ వాల్యూ గివెన్ బై VRMS. జనరల్గా మన స్క్వేర్ రూట్ ఆఫ్ 1/t ఇంటిగ్రల్ ఈ పీరియడ్లో v ఆఫ్ t హోల్ స్క్వేర్ రేడియన్తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ v ఆఫ్ t ప్లేస్లో vp sin ωt వేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, vp 1/t ఇంటిగ్రల్ 0 to t vp sin ωt హోల్ స్క్వేర్ dwt. నెక్స్ట్ స్టెప్ 1/t, ఇక్కడ మనకి సైన్ ఎప్పుడు 0 to 2π ఉంటుంది కాబట్టి నేను ఈ పీరియడ్ తీసుకున్నాను 0 to 2π. vp స్క్వేర్ ఆఫ్ 1 - సైన్ స్క్వేర్ని మనం 1 - cos 2t అని పెట్టుకోవచ్చు కదా, 1 - cos 2t/2. సో ఈ ఫార్ములా వేశాను. సో దీన్ని, ఈ మొత్తాన్ని మనం
వి స్క్వేర్తో రిప్రజెంట్ చేయొచ్చు కదా, ఈ మొత్తాన్ని మనం వితో రిప్రజెంట్ చేస్తాం, సో దట్ మనకి ఈ ఫార్ములా వస్తుంది. సో విఆర్ఎంఎస్కి మనం ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. లేదా విఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్స్ టు వి నాట్ స్క్వేర్ ప్లస్ 1/2. ఇవన్నీ మనకి క్వశ్చన్స్లో ఎప్పుడైనా కొసైన్ టర్మ్స్ అండ్ సైన్ టర్మ్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. వి నాట్ స్క్వేర్ ప్లస్ 1/2 ఈ కొసైన్ టర్మ్స్ అనమాట. వి కాస్ స్క్వేర్ ప్లస్ v1 కాస్ స్క్వేర్ ప్లస్ v2 కాస్ స్క్వేర్ ప్లస్ v2 కాస్ 2t అలా మనం రాసుకున్నప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆర్ ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే వీపీ స్క్వేర్ ఉంది కదా, ఇది స్క్వేర్ రూట్ బయటికి తీసినప్పుడు వీపీ బై ఈ 2ని బయట తీసినప్పుడు వీపీ బై రూట్ 2. సో విఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్స్ టు వీపీ బై రూట్ 2 ఇస్ ఈక్వల్స్ టు మనకి రూట్ 2 అంటే ఏంటి, 0.701 వాల్యూ 707. సో 0.707 ఇంటూ వీపీ. సో మనం ఈ 3 ఫార్ములాస్ కూడా మన ప్రాబ్లమ్స్లో యూజ్ చేయొచ్చు.